2 రోజుల్లో ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకు సంబంధించినటువంటి వ్యాపారం ప్రజలపైన పడుతున్నది. సినిమా అంటేనే సహజంగా వ్యాపారం. కాకపోతే సినిమాకు సంబంధించినటువంటి ప్రభావం అందరిపైన ఉంటుంది. పండితులు, పామర్లు, క్లాస్, మాస్ ఏదైనా పర్వాలేదు, అందరిపైన సినిమాలో ఉండేటువంటి సన్నివేశాల ప్రభావం, ఆ సినిమా ప్రభావం ఉంటుంది. నిజానికి చరిత్ర చదవనటువంటి వాళ్ళు లేదా నిజాలు తెలియనటువంటి వాళ్ళు సినిమాలో వచ్చినటువంటి విషయాలే నిజమనుకున్నటువంటి అనేకమైనటువంటి పురాణాల సినిమాలకు సంబంధించి, ఇతిహాస గాథలకు సంబంధించినటువంటి చరిత్ర పుస్తకాల ద్వారా చదివినటువంటి వాళ్ళు, నిజమైనటువంటి చరిత్ర చదివినటువంటి వాళ్ళు సినిమాల్లో చూపెట్టిందే నిజం అనుకునేటువంటి విధంగా కూడా వెళ్ళింది. అందుకే సినిమాల్లో నటించినటువంటి కొందరు దేవుళ్ళుగా కీర్తించబడ్డారు. అట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక సినిమా వస్తుంది 2-3 రోజుల్లో. అది అల్లు అర్జున్ నటించినటువంటి సినిమా పుష్ప. దానికి 4-5 భాషల్లో దాన్ని తర్జుమా చేసి ఆ 4-5 భాషల్లో కూడా హైప్ పెంచుకొని దేశవ్యాప్తంగా ఏకంగా ఒక సినిమాకు సంబంధించి ఒక సినిమా నటుడు 300 కోట్ల రూపాయలు కేవలం ఒక సినిమాలో నటించినందుకు 300 కోట్ల రూపాయల పైకం తీసుకున్నాడు. అంటే 300 కోట్లు. ఎంతమంది పేద ప్రజలు సినిమా చూసి వ్యాపారం చేస్తే తాను 300 కోట్ల రూపాయలు తీసుకోగలుగుతారు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. ఎస్, నటించినందుకు సహజమైనటువంటి పేరు వస్తుంది, ఫేమ్ వస్తుంది. సినిమా అంటేనే వ్యాపారము లేదంటే పేరు, అవి రెండు తప్ప వేరే ఏది అక్కర్లేదు. అందులో అనేకరమైనటువంటి వ్యాపారాలు కూడా ఉంటాయి. అట్లాంటి సినిమాలో ఒక సినిమా హీరో 300 కోట్లు తీసుకుంటే ఆ సినిమా హీరోను అభిమానించేటువంటి వాళ్లకు సినిమా టికెట్లకు సంబంధించినటువంటి ధరలు, సినిమా టికెట్కు తెలంగాణలో పుష్ప 2 టికెట్ ధరలు డిసెంబర్ 4 తారీఖు 9:30కు 1 గంటకు సింగిల్ స్క్రీన్కి 1121, మల్టీప్లెక్స్కు 1239 రూపాయలు. అయితే ఇది కేవలం అఫీషియల్గా పెట్టిందే. ఒక్కొక్క సినిమా ఇంకేదో లాంజు, ఇంకేదో రిక్లైనర్ సోఫాలు, ఇంకేదో 20 మంది 50 మంది కలిసి కూర్చునేటువంటి థియేటర్లు అనే పేరు మీద 3,000-4,000 రూపాయల టికెట్ ఉన్నది. ఒక సినిమాకు 3,000-4,000 రూపాయలు పెట్టి సినిమా చూసి అదేంటి పెట్టుబడి పెట్టేంత స్తోమత వాళ్ళకు ఉన్నప్పుడు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీరెవరు అడగడానికి అనేటువంటిది కూడా ఉంటుంది. కానీ అనేక మంది 90% మంది అంతా పెట్టుబడి పెట్టి చూడాల్సినటువంటి అవసరం లేనటువంటిది. ప్రజలు కేవలం ఒక వారం 10 రోజుల తర్వాత సినిమా చూస్తాంలే అనుకుంటే సినిమా వాళ్ళంతా దిగొస్తారు. ఒక నటుడికి 300 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసేంత అవసరం ఏముంటుంది అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ సినిమా ద్వారా ఎంత ఎంటర్టైన్మెంట్ పొందారు ప్రజలు అనేటువంటిది కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంత వ్యాపారం చేయాల్సినటువంటి అంశం ఉంది? దేశం కోసం ఉపయోగపడుతుందా? ఎస్, ప్రతిదీ ఆ కోణంలో ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అది చూడడం ద్వారా ప్రజలకు వచ్చినటువంటిది ఏంటి, ప్రజలకు వచ్చినటువంటి లాభం ఏంటి, ఏ రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ పొందారనేటువంటి చూడాలి. ఈ పేరుతోటి మరి ప్రభుత్వాలు ఆలోచించాలి కదా, మీరు ఎట్లా ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది, ఏ పేద ప్రజల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, అవసరమా? దీని ద్వారా వచ్చే ఇవాళ కాబట్టి రేపు సినిమా చూస్తారు, చచ్చిపోతారా సినిమా చూడకపోతే? అవసరం ఏముంది? దాని ద్వారా ఇక్కడ ఉండేటువంటి నాయకులకి వాళ్ళకు వచ్చినటువంటి లాభం ఏంటి, ప్రజలకు వచ్చినటువంటి లాభం ఏంటి, ఎందుకు పెంచుకొని ఇవ్వాలి? ఆ సినిమా నిర్మాతకు వ్యాపారం జరిగితే మరి అదే ఇంకా మంచి మంచి సినిమాలు ఉంటాయి. ఈ దేశం కోసం వచ్చినటువంటి ప్రాణత్యాగాలు చేసినటువంటి సినిమాలు ఉన్నాయి. వాళ్ళ సబర్మతికి సంబంధించినటువంటి సినిమా వచ్చింది, యురి లాంటి సినిమా వచ్చింది, సర్జికల్ స్ట్రైక్స్ మీద వచ్చింది. అట్లాంటి సినిమాలను కదా ప్రోత్సహించాలి, నిజమైనటువంటి చరిత్రను కదా ప్రోత్సహించాలి. మరి అదన్నీ వదిలేసి వీళ్ళకు సినిమాకు సంబంధించి ఈ ట్యాక్స్లు ఎంత వస్తుంది, ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ ఎంత, ఈ సినిమా టికెట్ల ధర పెంచడం వల్ల ప్రభుత్వానికి వచ్చేటువంటి ట్యాక్స్ ఎంత, ప్రభుత్వానికి ఏ ట్యాక్స్ రాకపోతే అవసరం ఏముంటుంది? నిజానికి ఈ టికెట్లు పెంచడం ద్వారా ప్రభుత్వానికి కూడా అంత ఆదాయం పెరిగితే పెంచిరని చెప్పుకోవచ్చు. కానీ ప్రభుత్వానికి ఎంత ఆదాయం పెరుగుతున్నది? సినిమా టికెట్ ఒకటి 1121, ఒకటి 1239, మొదటి 4 రోజులు సింగిల్ స్క్రీన్స్లో 354, మల్టీప్లెక్స్లో 531, తర్వాత 12 రోజులు 300, 472, తర్వాత 13 రోజులకు 29 రోజులకు సింగిల్ స్క్రీన్లో 200, మల్టీప్లెక్స్లో 354, రూపాయికి 2 రూపాయలకు 5 రూపాయలకు 20 రూపాయలకు సినిమాలు చూసేటువంటి రోజులు పోయి ఎస్ ఆ టికెట్ల మీద కూడా కోట్ల రూపాయలు సంపాదించారు. ఇన్ని సినిమా టికెట్ల ధరలు పెంచకుండానే కోట్ల రూపాయల ఆదాయం పొందినటువంటి నిర్మాతలు ఉన్నారు, కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి సినిమా హీరోలు ఉన్నారు. అట్లాంటిది కేవలం ఒక 4-5 బతకడం కోసం ప్రభుత్వాలు దిగివచ్చి ఇవాళ వాళ్ళని ఇష్టానుసారంగా ఇదెక్కడి పద్ధతి, ఎట్లా అమ్ముకొనిస్తారు? ఇవి నిబంధనలన్నీ బేఖాతరు చేయడం కాదా? ఇవి ప్రజలని ఇబ్బందిని గురి చేయడం కాదా?
ఇవాళ కాబట్టి ఇంకో 10 రోజులు ఎక్కువ నడుస్తుంది సినిమా, ఇంకో 10 రోజులు ఎక్కువ నడుస్తుంది సినిమా, ఇంకో 20 రోజులు ఎక్కువ నడుస్తుంది, 50 రోజులు ఆడిందని చెప్పుకోవచ్చు. అతను పెట్టుబడి పెట్టాలి, ఆ పెట్టుబడి పెట్టినటువంటిది ఒక్క రోజులోనే 2 రోజుల్లోనే రావాలి, వందల వేల కోట్ల రూపాయల ఆదాయం రావాలనేటువంటిది. ఇది తెలుగు సినిమాకు గౌరవమైనటువంటిది, ఆంధ్ర సినిమాకు గౌరవము, ఏ గౌరవము అక్కరలేనటువంటిది. ఆ తర్వాత వాళ్ళు దేవులుగా మారిపోయి మళ్ళా ప్రజల మీద పెత్తనం చేసేటువంటి రోజులు తప్ప ఇంకేమీ లేదు ఇందులో. ప్రభుత్వానికి వచ్చినటువంటి లాభం ఏంటి? ప్రభుత్వం ఎందుకు సినిమా టికెట్ల ధరలను పెంచుకునేటువంటి వెసులుబాటు కల్పించింది? తద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి లాభం ఏమిటి? పేద ప్రజలకు వచ్చినటువంటి లాభం ఏంటి? సినిమా ప్రియులకు వచ్చినటువంటి లాభం ఏంటి? ఈ విధంగా కలుషితం చేయట్లేదా? ఇది తప్పు కాదా? ఇది ఇబ్బంది పెట్టడం కాదా? ఒక సినిమాకు సంబంధించినటువంటి వ్యక్తి కోసం లేదా ఒక నిర్మాత కోసం, ఒక డిస్ట్రిబ్యూటర్ కోసం, వాళ్ళ కోసమా మీరు పనిచేస్తున్నటువంటిది? ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వాలి ఈ వెసులుబాట్లు? ప్రభుత్వానికి ఎంత లాభం వచ్చిందో సినిమాటోగ్రఫీ మంత్రి సమాధానం చెప్పాలి, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆ సినిమా ద్వారా ఎంత లాభం వచ్చిందో ఒకసారి చెప్పాలి. మరి మిగిలినటువంటి సినిమాలకు ఎందుకు ఇవ్వట్లేదు ఆ వెసులుబాటు? మిగిలినటువంటి వాటికి ఎందుకు ఇవ్వట్లేదు? కొన్నిటి స్పెసిఫిక్గా అంటే ప్రతిదీ రాజకీయంగా వాడుకోవడమేనా? అవసరాల కోసం మాత్రమే చూసుకుంటారా? అయితే ప్రభుత్వానికి లాభం రావాలి, పైకం రావాలి, సొమ్ము రావాలి, లేదంటే ప్రజలకు న్యాయం జరగాలి. ప్రజలపైన భారం పెట్టి, ప్రజలపైన భారం వేసి, ఆఖరికి సినిమాల విషయంలో కూడా ఆఖరికి మందు పెట్టి ప్రజల్ని దోచుకుంటున్నారు. సినిమా టికెట్ల ధరలు పెంచి కూడా ప్రజలను దోచుకోవడం తప్ప ఇంకేముంది? ప్రజల్ని దోచుకోవడం, మోసం చేయడం కాదా ఇది? ఏం అవసరం? 50 రూపాయలు పెట్టి 10 రూపాయలు పెట్టి వాళ్ళ ఓటీటీలు వచ్చినాయి. ప్రజలు కూడా ఆలోచించాలి. ఏమైనా ఈ వెర్రితనమే. అభిమానం వేరు, సినిమా బాగుంటే చూడడం వేరు, ఎంటర్టైన్మెంట్ కావాల్సిందే ప్రజలకి. కానీ ఇంత వెర్రితనం అక్కరున్నదా? ఇంత వెర్రితనం అక్కరున్నదా? వందల వేల రూపాయలు, ఎస్ మీ కుటుంబంతో కలిస్తే 2000 3000 రూపాయలు ఇవాళ ఒక చిన్న స్కూల్ ఫీజు వెళ్ళిపోతుంది. ఎస్ ఒక చిన్న కుటుంబం 4 రోజుల పాటు భోజనం చేయగలుగుతుంది. ఇవాళ పేద ప్రజలకు సంబంధించి ఇవాళ గవర్నమెంట్ హాస్టల్స్లో దాంట్లో బువ్వ లేక ఉడకని బువ్వ తినక వాళ్ళంతా రోడ్ల మీద పడుతారు. వాళ్ళకు ఉపయోగపడతాయి. మీరు సినిమా టికెట్లు తీసే బదులు అక్కడ గవర్నమెంట్ హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళకు మంచి భోజనం పెడితే మీకు ఉపయోగపడుతుంది. ఇంత అవసరం లేదు. ఈ సినిమా 10 రూపాయలకు వచ్చినాక, ఓటీటీలోకి వచ్చినాక కూడా చూడొచ్చు. మొదటి రోజు చూడకపోతే బ్రహ్మాండం బద్దలు కాదు, భూమి పగిలిపోదు, ఆకాశం కూలిపోదు, ఏమీ జరగదు, జరిగేది లేదు, ఒరిగేది లేదు. కానీ ఆ డబ్బులు తీసుకపోయి మీ భార్యకో, మీ తల్లికో, మీ పిల్లలకో పెడితే అత్యంత ఆనందిస్తారు వాళ్ళు. ఆ 3000 2000 1000 రూపాయలు సినిమాలో ఆ 1000 రూపాయలు తీసుకపోతే ఓ అరకిలో చికెన్ మటన్ తీసుకోపోవచ్చు, మంచి పౌష్టికాహారం తీసుకోపోవచ్చు, 1 కిలో పప్పులు తీసుకోపోవచ్చు. ఎస్ చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. పేద ప్రజలకి 2-3 వేల రూపాయలు మంచి భోజన సౌకర్యం కలిగించేటువంటిది. అట్లాంటిది వదిలేసి ఎస్ మళ్ళీ ఇందులో 70-80% మంది పేద ప్రజలే. వాళ్ళే ఈ పనికిరాని సినిమా అభిమానం పేరుతోటి విచ్చలవిడిగా వెర్రితనంగా వాడెవడో సినిమాకి తీస్తే, వాడెవడో అక్కడ ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఏరియాలో టికెట్ల కోసం కొట్లాడుకొని దాన్ని మీకు దునికి క్యాన్సిల్ అయిపోయింది. ఇంత వెర్రితనం అవసరమా? ఒకసారి ఆలోచించాలి. తద్వారా మనకేమైనా లాభమా? మన కుటుంబ ఎస్ అట్లీస్ట్ రాజకీయ నాయకుల దగ్గర పోతే మన ప్రభుత్వాలు, పథకాలు, మనకు సంబంధించినటువంటి దేశము భవిష్యత్తు, మనకు సంబంధించినటువంటి శాసనాలు, మనకు సంబంధించినటువంటి మిగిలిన అన్ని బిల్స్ అక్కడ డిస్కస్ చేస్తారు. మనకు అవగాహన వస్తుంది. ఇవాళ థియేటర్లో చూడకపోతే రేపు టీవీలో చూడొచ్చు. ఓటీటీలు వచ్చినాయి, 200 పెడితే 700 చూస్తారు. ఇవాళ ఒక సినిమాకు సంబంధించినటువంటి ఒక టికెట్ పెడితే 5 రకాల ఓటీటీలు వస్తాయి, 200 సినిమాలు చూడొచ్చు. ఏడాది కాలంలో 200 చూడొచ్చు. ఒక సినిమా టికెట్ ఖరీదు ధర ఇవాళ 5 రకాల ఓటీటీలు వస్తాయి, 10 రకాల ఓటీటీలు వస్తాయి. అవసరమే ఉన్నది? 100 సినిమాలు చూసుకోవచ్చు, రిపీటెడ్గా చూసుకోవచ్చు, అందరికీ కుటుంబం అంతా కలిసి చూసుకోవచ్చు. మీ ఒక్కరు చూసేటువంటి సినిమా ఇన్ని వందల వేల కోట్లు ఇంత తగలబెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది? పోయి మన భారతదేశంలో దేవాలయాలన్నీ మొత్తం కూలిపోతున్నాయి. పోదాం పదండి, దేవునికి ఉండిలో వేసి దేవాలయాలను కాపాడుకుందాం. ఇన్ని కోట్ల రూపాయలు పెడితే ఎస్ మన సంస్కృతి సాంప్రదాయాలు తిరిగి తెస్తాం. అందులో ఒక తెలుగు ఉండదు. మళ్ళీ ఈ సినిమా తీసి తెలుగు వాళ్ళని ఒక తెలుగు ఉండదు, ఒక డైలాగ్ ఉండదు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధం ఉండదు, ఏముండదు. విచ్చలవిడితనంగా ఒకరిని పెంచి పోషించేటువంటి ప్రక్రియ తప్ప ఈ సినిమాలో వల్ల ఏమైనా లాభం ఉన్నదా అనేటువంటి చూడాలి. ఏం ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు, ఏం వినోదం పొందుతున్నారు ప్రజలు, ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రజలకున్నది. ఎగబడి
మీ సొంత జేబుల్లో డబ్బులు తగలబెట్టుకొని వాడెవడో సినిమా హీరో వస్తే మీరు కటౌట్లు పెట్టి మీ జేబుల్లో డబ్బులు దొప్పి పెట్టడం కన్నా మీ పెళ్ళాం పిల్లలకి ఇవ్వండి ఆ డబ్బులు, సంతోషపడతారు. అవసరమేమున్నది? వాడు రికగ్నైజ్ కూడా చేయడు. మీరు ఎంత పెద్ద 50 అడుగుల కటౌట్లు 30 అడుగుల కటౌట్లు పెట్టి పాలు తెచ్చి పూలు తెస్తే కనీసం రాజకీయ నాయకుడైనా రేపు పొద్దుగాల 2 పనులు చేస్తాడు, 2 పథకాలు ఇస్తాడు, వాళ్ళకు పూలదండలు వేస్తే. కానీ వీళ్ళు ఏం చేయరు. రేపు పొద్దుగాల 10 మంది బాడీ గార్డులు ఉండి నిన్ను ముట్టుకోనేరు, నిన్ను చీమల్లాగా తీసేస్తారు. నీ దగ్గర రారు. వీడు 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనడం రారు. అదే రాజకీయ నాయకుడైతే రేపు ఓటు కోసం వచ్చి నీ కాళ్ళు మొక్కుతాడు మళ్ళా. కానీ ఇక్కడ అది కూడా కాదు. వాడు నేను దేకను కూడా దేకడు, ఎవడు పట్టించుకోడు. వాడేదో ఆకాశం నుంచి కింద పడినట్టుగా బిహేవ్ చేస్తుంటాడు. వాడు మనిషే కాదన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. వాడు దేవుడు దైవాంశ సంభూతుడు అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. ఏముండదు. ఒక్క సినిమా ఫెయిల్ అయితే మళ్ళీ అధపాతాళానికి లోపలికి నెట్టబడతారు. కాబట్టి ప్రజలు ఆలోచించాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి. పేద ప్రజలకు ఇవాళ ఎవడన్నా సినిమా చూడాలనుకుంటే ఎంత హైప్ క్రియేట్ చేసి అవసరమేమున్నది? సినిమాలు ఒక వారం రోజులు పక్కన పెట్టి ఎవ్వరు సినిమాకి పోకండి, కాళ్ళు మొక్కి వచ్చేసి 10 రూపాయలకు అమ్ముకుంటారు ఒక్కొక్క టికెట్. ప్రజలకు లాభం ఉండాలి, వినోదము ఉండాలి. అట్లానే పేద ప్రజల పొట్టగొట్టి వాడెవడో ఒక్క సినిమా హీరో 300 కోట్లు లాభం పొందాల్సినటువంటి అవసరమే లేదు. ఎవరైనా సరే, ఏ సినిమా వాళ్ళైనా సరే అంత అవసరమే లేదు. అంత అవసరం లేదండి. ఆ 300 కోట్లు పెడితే 300 సినిమాలు వస్తాయి కోట్ల రూపాయలు పెట్టుకొని. ఇంకా అంతకంటే మంచి నటీనటులు తెర మీదకి వస్తారు. వందలాది కుటుంబాలు ఒక సినిమా వల్ల ఒక 100 మందో 200 మందో ఇవాళ ఉంటే ఈ 300 కోట్లో 1000 కోట్లో పెట్టారు కదా. ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి సినిమాలో? 24 క్రాఫ్ట్స్ అంటారు కదా సినిమాలలో. 24 విభాగాలలో ఈ పుష్ప సినిమాకి ఎన్ని వందల మంది పనిచేసిరు? అదే ఈ సినిమాకి వచ్చేటువంటి డబ్బులు, వచ్చేటువంటి పెట్టుబడి ద్వారా ఒక 50 సినిమాలో 100 చిన్న సినిమాలు తీస్తే ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి? ఎంతమంది సైడ్ యాక్టర్సు, జూనియర్ యాక్టర్లు ఎంతమంది బాగుపడతారు? కేవలం ఒక్క సినిమా తీసి వాళ్ళు 1000 కోట్లు సంపాదిస్తారు. కోట్ల రూపాయలు పెడితే వాళ్ళ సినిమాను దేకేటోడు ఉండడు. ఎంతమంది వాళ్ళ బతుకుతారు? ఎన్ని చిన్న కుటుంబాలు బతుకుతాయి? ఈ ఒక్క పెద్ద సినిమా వల్ల కేవలం కొన్ని కుటుంబాలు ఉంటాయి, 4-5 కుటుంబాలు మాత్రమే లాభపడతాయి. లేదా ఆ సినిమాకు పనిచేసినప్పుడు ఈ 5 ఏళ్లలో ఎన్ని కుటుంబాలు లాభపడ్డాయి, ఎన్ని కుటుంబాలకు ఉపాధి దొరికింది? కానీ అదే ఈ 100,000 కోట్ల రూపాయలు పెడితే ఒక 40 సినిమాలు తీస్తే ఎన్ని కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటుంది? ఆ విషయంలో కూడా ఆలోచించాలి కదా. ఆ తీరుగా కూడా ఆలోచించాలి కదా. ఒక 40 చిన్న సినిమాలు వచ్చుంటే, పోనీ ఒక 20 చిన్న సినిమాలు వచ్చుంటే, ఇవాళ 20 చిన్న సినిమాలకు 24 విభాగాల ద్వారా ఎంతమందికి ఉపాధి దొరికేది, ఎంతమంది కుటుంబాలు గడిచేవి, ఎంతమందికి జీవనోపాధి వచ్చేది, కొత్త బాగా నటన వచ్చినటువంటి వాళ్ళు, ఎంతమంది తెరకు పరిచయం అయ్యేటువంటి వాళ్ళు. అవన్నీ వదిలేసి ఇష్టానుసారంగా చేయడం అనేటువంటిది అవసరమా? ప్రజలు, ప్రభుత్వాలు, సినిమా వాళ్ళు ముగ్గురు ఆలోచించాలి.